హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజైతే మసాలా పానీపూరి చేశాను ఫ్రెండ్స్. చూడండి, చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే పానీపూరి అండి ఫ్రెండ్స్. ఇది పిల్లలు స్కూల్ ఇంకా రాగానే ఏదో స్నాక్స్ కావాలి అని అడుగుతుంటారు కదా, అలాంటప్పుడు ఇలా పానీపూరి చేస్తుంటే కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే, అందుకే పానీపూరి చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. 2 గంటలకు ముందే నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. తర్వాత అయితే ఉర్లగడ్డకి బాగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. పొట్టు తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఉడకడానికైతే బౌల్ వాటర్ పోసాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 4 విజిల్ అయితే రావాలి. బఠానీ ఉర్లగడ్డ అయితే బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి, ఇలా ఉడకాలి. చేతితో నలిపితేనే నలగాలి. ఇప్పుడైతే ఆలుగడ్డని బౌల్లో వేసుకుందాం. ఉర్లగడ్డనైతే బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇవైతే ఇలా గంట తీసుకొని నున్నగా అయితే మెదుపుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత చెక్క లవంగం వేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే పెద్దగా కట్ చేసుకొని వేస్తున్నాను. నేను పెద్ద ముక్కలుగా వేస్తున్నాను. అయితే చాలా వేగన అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. అందులోకి తెల్లగడ్డ వేసుకోవాలి. 1 ఇంచు అల్లం వేసుకోవాలి. అందులోకి ఒక చిన్న టమాటా అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోకి కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం పుదీనా వేసుకొని, కొత్తిమీర కన్నా తక్కువగా పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. బాగా అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ బాగా చల్లగా అయిపోయాయి. పోయిన వెంటనే వేసుకుంటే మిక్సీ జార్ ఏమీ పాడవదు. ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుందాం. ఈ మసాలా పేస్ట్కి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇందులోకి అప్పుడే మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని 2 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడయ్యాక మనం రెడీ చేసుకున్న మసాలా అయితే ఇందులోకి వేయాలి. ఇందులోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మసాలా గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే ఉడికించిన బఠానీ వేసుకుందాం. ఇంకా కొంచెం కలుపుకోవాలి బాగా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ధనియా పొడి, కొంచెం మిరప్పొడి. నా దగ్గర అయితే చాట్ మసాలా లేదు, అందుకనేసి నేను గరం మసాలా అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలంతా బాగా కలిపేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఉడికించిన ఉర్లగడ్డనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఈ మసాలా బాగా ఉడికి ఆయిల్ పైనకి తేలే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రేవీ అంతా పైన గ్రేవీ పైన ఆయిల్ బాగా తేలింది కదా. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్.
ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగాక నేనైతే రెడీమేడ్ పానీపూరి తెచ్చుకున్నాను. ఈ పూరీలు సూపర్ మార్కెట్లో చిక్కుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పూరీల్ని చేసుకోవాలి. పూరీల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పూరీలన్నీ వేసుకొని ఇలా ఫస్ట్ అయితే ఇట్లా పిసుక్కోవాలి. ఇప్పుడైతే రెడీ చేసుకున్న మసాలా అయితే దీనిపైన ఇలా పోసుకోవాలి. దాని మీద కొన్ని ఎర్రగడ్డలు వేసుకోవాలి, కొంచెం టమాటా చల్లుకోవాలి, కొంచెం క్యారెట్ వేసుకోవాలి, అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మిక్చర్ అయితే వేసుకుంటున్నా. కొద్దిగా కొన్ని బొరుగులు కూడా వేస్తున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదా. అంతే, పానీపూరి చేయడం చాలా ఈజీ. మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.